అనగనగా ఒక అడవిలో ఒక లేడీ ఇంకా దాని పిల్ల ఉంటాయన్నమాట. ఆ రెండు చాలా మంచిగా ఉంటాయి. ఒకసారి అవి రెండు కూడా ఒక నది దాటవలసి వస్తుందన్నమాట. రెండు కలిసి అలా నది దాటుతూ ఉండగా సడన్గా తల్లి కాలు ఒక రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోతుందన్నమాట. దాంతో ఆ తల్లి చాలా ప్రయత్నిస్తుంది. ఎంత ప్రయత్నించినా దాని కాలు బయటికి రాకుండా ఉండడం చూసి పిల్లకి ఒక ఆలోచన వస్తుందన్నమాట. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక పులి చర్మం తీసుకుని అది దాని మీద కప్పుకొని ఒక పులిలా తయారవుతుందన్నమాట. చిన్న పులి పిల్లలా తయారయ్యి దాని తల్లి దగ్గరికి వస్తుంది. అది చూసిన తల్లి, అమ్మో పులిపిల్ల నన్ను తినడానికి వచ్చేస్తోందని చెప్పి చాలా గట్టిగా కాలు లాగుతుంది. లాగేటప్పటికి వెంటనే కాలు బయటకు వచ్చేసి అది పరిగెడుతుంది. అది చూసిన పిల్ల, అమ్మ అమ్మ పరిగెట్టుకు పరిగెట్టుకు, నేనే నిన్ను అలా బయటికి తీసుకురావడానికి నేనే ఇలాంటి ఆలోచన పన్నాను అని చెప్తుందన్నమాట. అది చూసిన తల్లి పిల్ల తెలివికి చాలా మురిసిపోతుంది. కథ కంచికి మనం ఇంటికి. అనగా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి 4 ఆవులు ఉండేవి. ఆ 4 ఆవుల్ని ఆ రైతు చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ 4 ఆవులు ఎక్కడికి తప్పిపోకుండా ఉండడం కోసం రైతుకి ఒక ఉపాయం వస్తుంది. వెంటనే వెళ్ళి 4 గంటలు కొని తీసుకొచ్చి ఆ 4 ఆవులకి వేస్తాడు. అవి తినడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆ గంటల శబ్దం ద్వారా రైతు తెలుసుకుని వాటిని ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడు. అలా ఆవులు గడ్డి మేస్తూ ఉండగా ఒకతను ఆవుల్ని చూస్తాడు. అబ్బా, ఈ ఆవు భలే ఉంది, ఎలా అయినా దొంగలించాలి అనుకుంటాడు. వెంటనే రైతు దగ్గరికి వెళ్ళి, ఏవండి, ఆ గంట ఎక్కడ కొన్నారు, చాలా బాగుంది అని అడుగుతాడు. అప్పుడు రైతు, దగ్గరలో ఉన్న మార్కెట్లో కొన్నానండి, చాలా చౌకగానే కొన్నాను, 50 రూపాయలు పడింది అంటాడు. అప్పుడు అతను, నాకు ఈ గంట బాగా నచ్చిందండి, ఎలా అయినా నాకు ఈ గంటే కావాలి, ఇస్తారా అని అడుగుతాడు. రైతు ఆలోచిస్తూ ఉండగా, 50 రూపాయలు కాదండి, 100 రూపాయలు ఇస్తాను, నాకు ఎలాగైనా ఈ గంటే కావాలి అంటాడు. రైతు, సరేలే 50 రూపాయలకి 100 వస్తుంది కదా అని చెప్పి ఇచ్చేస్తాడు. అలా తీసుకున్న అతను ఆ గంట తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత రోజు వచ్చి అక్కడున్న ఆవును కూడా దొంగలిస్తాడు. ఆ తర్వాత రోజు రైతుకి అంతా అర్థమవుతుంది, అతను గంట ఎందుకు కొనుక్కున్నాడో. 50 రూపాయలది 100 రూపాయలకి ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఎవరైనా ఒక వస్తువు తక్కువకి ఇస్తున్నారు అంటే దాని వెనకాల ఏముందా అని ఆలోచించుకోవాలి. అంతేగాని తొందరపడి అయ్యో తక్కువకి వస్తుంది కదా అని ఆశపడకూడదు. దాని వెనకాల ఏముందో గ్రహించుకోవాలి. కథ కంచికి మనం ఇంటికి. అనగనగా ఒక తాబేలు నీళ్ళల్లోంచి నది ఒడ్డుకు వస్తుంది. నది ఒడ్డున ఈ తాబేల్ని అక్కడే ఉన్న ఒక నక్క చూస్తుంది. నక్క చూసి, అబ్బా, ఈ తాబేల్ని ఎలా అయినా తినాలి అనుకుంటుంది. ఇదంతా గమనించిన తాబేలు నక్కతో ఇలా అంటుంది, నక్క బావా, నువ్వు నన్ను తినడానికి వచ్చావని నాకు అర్థమైంది. కానీ నేను చాలా గట్టిగా ఉంటాను, నువ్వు నన్ను తినలేవు. కాబట్టి నువ్వు ఒక పని చేయి, నన్ను నీళ్ళలో నానబెట్టు, అప్పుడు నేను మెత్తగా అవుతాను, నువ్వు తినడానికి వీలుగా ఉంటుంది అని చెప్తుంది. ఇదంతా నమ్మిన నక్క తాబేల్ని నీళ్ళలో వదులుతుంది. వెంటనే తాబేలు పారిపోతుంది. కథ కంచికి మనం